వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. వైసీపీ బతుకుతుంది, రాష్ట్రాన్ని ఏలుతుందన్న జగన్ 30 ఏళ్ల పాటు మనమే అధికారంలో ఉంటామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తొలిసారి మాదిరిగా కాకుండా ఈసారి కార్యకర్తలకు కూడా ప్రాధాన్యమిస్తానని, ఎవ్వరూ కార్యకర్త వెంట్రుక కూడా పేకలేరంటూ హాట్ కామెంట్స్ చేశారాయన. ఈసారి జగన్ 2.0 చూస్తారన్న వైఎస్ జగన్ అది వేరేలా ఉంటుందని, జగన్ 2.0 మామూలుగా ఉండదంటూ కామెంట్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. లండన్ నుంచి వచ్చి రాగానే ఎలాంటి కామెంట్స్ చేయడం వెనుక ఏం జరిగిందని అంతా చర్చించుకుంటున్నారు. అంటే పార్టీలో కీలకంగా ఉన్న విజయసాయిరెడ్డి కూడా గుడ్ బై చెప్పేయడంతో జగన్ రగిలిపోతున్నారని, అందుకే ఇలాంటి కామెంట్స్ చేశారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆయన లండన్లో మేధోమథనం చేశారో, ఏ స్ట్రాటజిస్టుతో కలిసి వ్యూహం రచించారో కానీ తన 2.0ని అమలు చేయడం ప్రారంభించారని అంటున్నారు. అందుకు నిదర్శనంగానే మొన్న ముద్రగడ పద్మనాభం, నిన్న జగన్ ఇంటి దగ్గర జరిగిన ఘటనలను చూపిస్తున్నారు. ఇటీవల ముద్రగడ ఇంట్లోకి ఓ వ్యక్తి ట్రాక్టర్తో వెళ్లి కారును ఢీకొట్టడం, దానికి కూటమి కార్యకర్త అని ముద్ర వేసి చేసిన రాజకీయం ఇంకా కొనసాగుతూనే ఉంది. ముద్రగడపై దాడి జరిగినప్పుడు కాపు నేతలందరినీ ఆయన ఇంటికి పరామర్శకు పంపారు జగన్. ఇక ఆ వెంటనే జగన్ తాడేపల్లికి వచ్చిన 2వ రోజునే ఆయన ఇంటి ఎదురుగా బ్యూటిఫికేషన్ చేయించుకున్న రోడ్ సైడ్ గడ్డికి ఎవరో నిప్పు పెట్టారు. ఒకసారి కాదు 2-3 సార్లు నిప్పు పెట్టారని అని చెప్తున్నారు. ఎందుకు ఇలా జరిగింది? జగన్ ఇంటి ముందున్న సీసీ కెమెరా దృశ్యాలను ఎందుకు బయట పెట్టలేదు? ఆ నిప్పు పెట్టిన వారు ఎవరన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు టీడీపీ శ్రేణులు. జగన్ రాజకీయం అంతా ఎలాంటి స్కిట్లతోనే నడుస్తూ పోతోందని అభిప్రాయపడుతున్నారు. కోడికత్తి కేసు, గులకరాయి దాడితో పాటు చాలా ఘటనలున్నాయని, ఆయన బయటకొస్తేనే మొత్తం స్క్రిప్టేనని, ఆయన హావభావాలతో సహా అంతా స్క్రిప్ట్ మాత్రమే అంటున్నారు. ఇక లండన్ నుంచి బెంగళూరు వచ్చి అక్కడి నుంచి విజయవాడ చేరుకున్న తర్వాత కారులో వెళ్తూ పగలబడి నవ్వుతున్నట్టుగా ఓ వీడియో రిలీజ్ చేశారు. అయితే ఘోరంగా ఓడిపోయి పార్టీలోని కీలక నేతలందరూ వెళ్లిపోతుంటే అది చూపించలేకే అలా నవ్వుతున్నారని సెటైర్లు పేలుతున్నాయి. తాను హ్యాపీగా ఉన్నానని, లోపల మండిపోవడం లేదని ప్రచారం చేసుకోవడానికే ఈ వీడియో రిలీజ్ చేసినట్టు చెబుతున్నారు. ఇలాంటి టెక్నిక్లతో 2.0 ఓ రేంజ్లో ఉంటుందని జగన్ కార్యకర్తలను నమ్మిస్తున్నారట. కానీ జగన్ సీఎంగా ఉన్న గత 5 ఏళ్లను గుర్తుకు తెచ్చుకుంటే ఏం జరిగిందో మనందరికీ తెలిసిందే. రాజధాని అమరావతిని భ్రష్టు పట్టించారని, 3 రాజధానులంటూ హడావుడి చేసి ఏ ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. కనీస సౌకర్యాలు కూడా లేవని, కనీసం రోడ్లు కూడా వేయలేదని మండిపడుతున్నారు. అలాంటి 1.0నే వద్దనుకున్నాం, ఇక జగన్ 2.0 మామూలుగా ఉండదని కామెంట్ చేయడంతో ఆ 2.0 అసలు వద్దు బాబోయ్ అని అంటున్నారు ఏపీ ప్రజలు. ఇదిలా ఉంటే గత సర్కార్ హయాంలో అమలైన మద్యం విధానంపై దర్యాప్తుకు ఆదేశిస్తూ సిట్ను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. సరిగ్గా అదే రోజు రాత్రి వైసీపీ అధినేత జగన్ ఇంటి దగ్గర అగ్ని ప్రమాదం జరిగింది. 2 సార్లు మంటలు వ్యాపించినట్టు చెబుతున్నారు. భద్రతా లోపం వల్లే జగన్ ఇంటి దగ్గర ప్రమాదం జరిగినట్టు ఆరోపించింది వైసీపీ. అయితే ఈ డెవలప్మెంట్స్ అన్నిటికీ లింకులు పెడుతోంది టీడీపీ. జగన్ 2.0 అంటే ఆధారాలు ధ్వంసం చేయడమేనా అని సోషల్ మీడియా పోస్టులతో హోరెత్తిస్తున్నారు టీడీపీ అభిమానులు. బుధవారం సాయంత్రం తాడేపల్లిలోని జగన్ నివాసం దగ్గర రోడ్డు పక్కన ఉన్న గార్డెన్లో సాయంత్రం ఒకసారి, రాత్రి 9 గంటల సమయంలో మరోసారి మంటలు వ్యాపించినట్టు వైసీపీ చెబుతోంది. దీనికి సంబంధించిన వీడియోను వైసీపీ అధికారిక ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేసింది. భద్రతా లోపం వల్లే జగన్ ఇంటి దగ్గర ప్రమాదం జరిగినట్టు ఆరోపించింది. జగన్ భద్రతపై ప్రజలు, వైసీపీ నేతలు, కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారంటూ ట్వీట్ చేశారు. అయితే గత సర్కార్ హయాంలో అమలైన మద్యం విధానంపై దర్యాప్తుకు ఆదేశిస్తూ సిట్ను ఏర్పాటు చేసిన గంటల వ్యవధిలోనే జగన్ ఇంటి దగ్గర అగ్ని ప్రమాదం జరగడంతో లిక్కర్స్ ఫైల్స్కు లింకు పెడుతోంది టీడీపీ. జగన్ 2.0 కామెంట్స్కు ప్రస్తావిస్తూ తప్పు చేసి పక్కోడి మీద నెట్టేయడమే 2.0 అని రివర్స్ అటాక్ చేస్తోంది. ఇలా జగన్ 2.0 కామెంట్స్, లిక్కర్ పాలసీపై సిట్, తాడేపల్లిలో మంటలు అన్నింటినీ సింకు చేసి ఫ్యాన్ పార్టీని కార్నర్ చేస్తున్నారు తెలుగు తమ్ముళ్ళు. మొన్న ముద్రగడ ఇంటి దగ్గర దాడి, నిన్న జగన్ ఇంటి దగ్గర మంటలకు కారణమేంటో, లిక్కర్ పాలసీపై సిట్ దర్యాప్తు ఏం తేల్చబోతోందో వేచి చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.